నేను రాసిన కవిత మా అమ్మ గురించి, అమ్మ రుణం అని ఏదో నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి మా అమ్మ శ్రమతో రాసింది. అక్కడ 1995లో వెళ్ళిపోయారు. 15 ఏళ్ల తర్వాత నాకు ఇది రాయాలని అనిపించింది అన్నమాట. అమ్మ రుణం ఏదో నా చిన్ననాటి జ్ఞాపకం ఉన్నట్టుండి నా మస్తిష్కంలో నిలిచింది. మా అమ్మ ఎవరితో చెబుతుంటే విన్నా. నన్ను 10 నెలల కడుపులో పెంచి పోషించింది. అదేముంది పెద్ద విషయంగా నేను కొట్టి పెద్ద విషయం కాదని కొట్టి పారేస్తుంది. ఆనాడు ఏనాడు థ్యాంక్స్ చెప్పాలని అనిపించదు. నేను కడుపులో కొత్తప్పటి నుంచి ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తల్లి ఎన్ని ఆహార నియమాలు పాటించిందో, నేను ఆరోగ్యంగా నిలవాలని, ఆరోగ్యంగా పరంగా పుట్టాలని ఎన్ని దేవుళ్ళు నెక్కిందో, నేను ఎప్పుడు బయటకు వస్తానని నన్ను చూసుకోవాలని ఎంత తహదాలాడిందో, కడుపులో తన్నినప్పుడల్లా బాధను ఎంత తీయగా అనుభవించిందో, గ్రహణంలోకి వస్తుందని గ్రహణం రోజున కదలకుండా దేవుడిని ఎంతగా ప్రార్థించిందో, పుట్టేవాడు ఎంతో గొప్పవాడు కావాలని ఎంతగా ముగిసిపోయిందో, జీవనమైన సమస్యగా నా తల్లి అనుభవించిన తృప్తి నొప్పులు నన్ను ఏనాడు కలిగించలేదు. ఏనాడు కృతజ్ఞతాభావం కలగలేదు. అదో పెద్ద విషయంగా నేను భావించలేదు. మా అమ్మ కడుపులో వచ్చి బయటపడగానే భయపడి పెద్దగా ఏడ్చా. కడుపులో ఉన్న భద్రతాభావం బయటకు రాగానే భయంగా మారిపోయింది. నా చిన్ని కడుపులో ఆఖరి మాటకు తొలిసారిగా అమ్మించిన పాపం. ఆ అవే ఈనాటికి నాకు జపసత్వాలు ఇస్తుంది. జన్మ ఎత్తగానే నాకు పరిచయమైన ముప్పదైతే మా అమ్మ. నన్ను చూసినప్పుడు ఆవిడ ముఖంలో ఏదో చెప్పలేని ఆనందం. మురిసిపోతున్న ఆవిడ చూస్తే నాకు ఆనందం. దిష్టి తగలకుండా ఉండాలని నా ముఖంలో ఒక చుక్క, అరికాల్లో ఒక చుక్క, ఒక ఆకు చుక్క, నాతోటి ఆవిడ ప్రపంచంగా నన్ను పెంచిన తల్లికి, నా తల్లికి ఏనాడు థ్యాంక్స్ చెప్పలేదు. అదో పెద్ద విషయంగా నేను భావిస్తున్నాను. అన్నప్రాసన జరిగిన రోజున పెన్ను పుస్తకం పడుతున్నందుకు నేను పెద్ద చదువుతానని చాలా సంతోషం తల్లి. నా కొడుకు పెద్ద ఆఫీసర్ అవుతానని ఊహించుకుని ఎంత గర్వపడిందో. అక్షరాభ్యాసం జరిగింది. నన్ను స్కూల్లో వేశాక స్కూల్కి వెళ్ళడానికి రోజు నేను చేసే మారం. నన్ను చక్కనెత్తుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఎన్నిసార్లు ఆవిడ పెద్ద మీద తొక్కాను, గిరిగాను. అయినా నన్ను విసుగు లేకుండా గోపికగా చదివించింది. ఆనాడు ఆవిడ మొదలుపెట్టిన ఆ చదువే తర్వాత కాలంలో ఎన్నో చదువులు చదవడానికి శ్రీకారం చుట్టింది నాంది వచ్చే పని. అయినా ఏనాడు ఆవిడ శ్రమ పెద్ద విషయంగా నేను గుర్తించలేదు. ఏనాడు ఆవిడ థ్యాంక్స్ చెప్పలేదు. చిన్నప్పుడు ఆటల ధ్యాస, వయసు వచ్చాక అమ్మాయిల ధ్యాస, పెళ్ళాక పెళ్ళాని ధ్యాస, అమ్మ గురించి నాన్న గురించి వాళ్ళ కష్టాల గురించి ఆలోచించడం తీర్కెక్కడుంది. అమ్మకు జ్వరం వస్తే సెలవులు దొరకవు. భార్యను సంతోష పెట్టడానికి లెక్కలేని సెలవు. అమ్మని నాన్నని చూడాలని ఎప్పుడో కానీ అందించేది కాదు. పిల్లాన్ని పిల్లల్ని చూడకుండా ఒక రోజు గడపడం కష్టంగా ఉంది. నేను ఏం చేసినా చేయకపోయినా ఎప్పుడూ నా సుఖం కోసం, ఉన్నతి కోసం పరితపించే నా తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? జీవితం అంతా ఆవిడ నా కోసం చేసిన త్యాగం, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీస్సులు, అవేమన్నా పెద్ద విషయంగా నేను ఎప్పుడూ భావించలేదు. నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పలేదు. నేనేమిచ్చి వాళ్ళ రుణం తీర్చుకోగలను? ఏమో తీర్చుకోలేనేమో, ఏమో కాదు తీర్చుకోలేదు. ఏ కొడుకు తీర్చుకోలేదు. భాస్కర్ దేవ్ గారు వైవి రాజతా చెండి గారు. అయితే భాస్కర్ దేవ్ స్వయంగా నటులు కూడా సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. సినిమాలు ఇది ఎప్పుడో 2010లో రాశారు కదా సార్. అప్పుడు రాసినటువంటి ఆ పేపర్ కూడా నలిగిపోయి అదే పేపర్ ఉంది చూడండి. కొన్ని సంవత్సరాలు దాన్ని నేను గమనించాను. అదే తీసుకొచ్చి చదువులు వినిపించడం వాళ్ళ అమ్మ మీద. నేను ఎప్పుడు మా అమ్మకి థ్యాంక్స్ చెప్పలేని ప్రతి కొడుకు చూడండి ఎలా ఉందో, ఎలా నలిగిపోయి ఉందో. అంత గుర్తుగా వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ ఉంది. నేను ఎప్పుడు మా అమ్మకి థ్యాంక్స్ చెప్పలేదు. మా అమ్మ లేరే, మా సార్ ఉన్నారా 95 చెప్పారు. కానీ తన జీవితం అంతా పెట్టారు చూడండి. మొదటి నుంచి అమ్మ కడుపులో ఉన్నటువంటి భద్రత బయటకు వస్తే నాకు లేదు అని, ఆ కడుపులో ఉన్న పిట్ట దగ్గర నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి, పెద్ద అయిన దగ్గర నుంచి, పెళ్ళైన దగ్గర నుంచి, ఆ తర్వాత చరమాంధ్ర దేశం వరకు కూడా ఆ కవితలో అందరికీ క్రోడీకరించి తన అనుభవాన్ని రంగరించి అద్భుతమైన కవితలు రాసినందుకు మనకందరికీ కవించాలి. ఈనాటికి కూడా తలుస్తున్నారంటే అంత గొప్ప వ్యక్తి అయి ఉండగా ఆ తల్లి అంతా
ఆనందపడి ఉండాలి. ఎక్కడున్నా కూడా ఆ తల్లి మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన కవితను మాకు అందజేసినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కవి సమాధానం కోసం ఇటువంటి వారి కరువుకి కలిగించేటువంటి కవితను మాకు చదివించాలని కోరుతున్నాను సార్. మా నాన్నగారి పేరు జగ్గనారాయణ గారు, మా అమ్మగారి పేరు సరస్వతమ్మ గారు. ధన్యవాదాలు సార్. తర్వాత